ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారములు. నేను మీ తారకేశ్వరరావు గాది. నేటి తిరుమల సమాచారము అనగా 3 మే 2026కు గాను తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లో నుండి ఏటీజీ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 16 గంటల సమయం తీసుకోగా 300 శీఘ్ర దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం తీసుకోగా నేను స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 91,005 మంది కాగా 36,257 మంది స్వామివారికి తలనీళ్ళు సమర్పించారు. అలాగే నిన్న స్వామివారి హుండీ కానుకలు 3,37,00,000గా ఉంది. అలాగే తిరుపతికి దర్శనానికి వెళుతున్నారా? అయితే ఫ్రీ దర్శనం మరియు ఎస్ఎస్టీ టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు, వాటి సమయాలు. రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలో ఉదయం 4 గంటల నుండి ఈ దర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే బస్టాండ్ దగ్గర శ్రీనివాసంలో ఉదయం 4 గంటల నుంచి టికెట్లను అందజేస్తారు. అలాగే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఈ టోకెన్లు అందజేస్తారు. అలాగే శ్రీవారి మెట్టు నడక మరియు అలిపిరి నడక మెట్లు మార్గంలో వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటలకు టోకెన్లు ఇస్తారు. ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ వరకు ఈ విధానాన్ని కొనసాగించవచ్చు. జనాభా ఎక్కువగా ఉంటే 2 లేదా 3 గంటల ముందే ఈ యొక్క టోకెన్లను ఇవ్వవచ్చును. అలాగే తిరుమల కొండపైన రూమ్స్ను సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 4 గంటల నుండి ఇస్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.